హాయ్ హలో వెల్కమ్ టు ది సర్త సత్యాజం ఛానల్. ఓకే, ఈరోజు వీడియో చాలా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి, తొందరగా మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు లెంతీగా ఏమైనా అనిపిస్తే మాత్రం 1xలో 1.5x అట్లా పెట్టుకొని 2x అట్లా పెట్టుకొని చూడండి. తొందరగానే మాట్లాడుకుందాం. ఫస్ట్ హైలైట్స్కి వచ్చేస్తే, సీజన్లో ఇస్తారు గర్ల్స్కే క్రైయింగ్ స్టారు, కానీ ఈసారి ఖచ్చితంగా మణికంఠకే ఆ పేరు. ఎందుకంటే చూస్తుంటే అనిపిస్తుంది అతని తీరు. డివైడ్ అయ్యారు, ఒక్కొక్కరు ఒక్కొక్క లేను, పెద్దగానే వేశారు ప్లాన్. ఆట ఎగదీశాడు అబ్బాయి, హౌస్ మేట్స్ అంటున్నారు నువ్వు సూపర్ అబ్బాయి. ఓకే, ఇవి హైలైట్స్. మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనకు ఓపెనింగ్ సాంగ్, అదే మార్నింగ్ సాంగ్తోనే ఇస్తారు. మైండ్ బ్లాక్ అది మహేష్ బాబు సాంగ్ చేసిండు. తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేస్తుంది మన మహేష్ బాబు సాంగ్ అయిపోతుంది, మనకంటే సెలెక్ట్ చేసిండు. మనకంటే సరే నాకు ఇదంతా కళ అనిపించింది తెలుసా, నేను పడుకొని లేచేసరికి అది అయిపోయింది అని చెప్పేసి అని మన విష్ణుప్రియతో అక్కడ పడుకొని చెప్తాను. తర్వాత నెక్స్ట్ అటు సైడ్ వాష్రూమ్లో మనం పృథ్వీ ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు, అంటే బ్రష్ ఫేస్ వాష్తో వేసుకున్నాడు. నిఖిల్ చెప్పగానే ఆపేసిండు. అతడు అభయ్ అంటే అప్పటికి అతడు సినిమాలో నువ్వు మళ్ళీ చేసినావు అని చెప్పేసి లైక్ టూ ఫన్నీ. తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ ఉన్న మనకంటే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అదే అసలు అందరూ చేసిల్లు అని చెప్పేసి నేను చేయడం లేదు, నాకు నువ్వే పాయింట్ అంటే మళ్ళీ అందరూ కార్నర్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి, కానీ నువ్వేం మాట్లాడినావు అదని వాళ్ళ డిస్కషన్ జరుగుతుంటే మళ్ళీ మనకంట సేమ్ మళ్ళీ ఏడుస్తాడు. అబ్బా నాకైతే ఆయనకి అంతగానో నేను బిగ్ బాస్ గది చేసి అది చేసిన తర్వాత కూడా సరే అని చెప్పేసి వచ్చి మళ్ళీ ఏడుతాను. మనకంటనైతే నేను ఇప్పటికైనా మాట్లాడుకున్నా కానీ ఈయన నిజంగా ఇట్లనే ప్రతిసారి ఏడ్చుకుంటున్నాడు అనుకో మాత్రం అస్సలకే ఉండడు. మా అంటే సింపతితో నేను రోజులు ఎక్కువసేపు నచ్చదు ఎవరికైనా, 2-3 వీక్స్ అట్లా అవుతాడు కావచ్చు, కానీ నాకైతే అసలు మంచి అనిపిస్తుంది. ప్రతిసారి ఏడవడం అంటే అబ్బా ఒకసారి బాగా అనిపిస్తారు, 2 సార్లు బాగా అనిపిస్తుంది, ప్రతిసారి అంటే కష్టం కదా, దానికి కూడా ఏడ్చేసిండు. నెక్స్ట్ నైనిక ఉన్న నిఖిల్ వాళ్ళందరూ ఏదో బాయ్ ఫ్రెండ్ ఎవరు నేను పేరు చెప్తాను చెప్పాలని ఆమె కొంచెం సిగ్గుపడుతుంది. మీ మమ్మీకి తెలుసా డాడీకి తెలుసా అట్లా 31st అంటే అని చెప్పేసి వాళ్ళందరూ ఇక డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు సోనియా కూడా పక్కకి ఉన్నది, ఇక కొంచెం బ్లష్ అవ్వకుండా వాళ్ళ చెప్పిన మనకు కొంచెం కట్ చేసేసేళ్ళు. బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నైనిక, బయటనైతే సాయి నైనిక అని తెలుసు, కాకపోతే అది మరి నిజమా కాదా ఆయన గురించి అంటూ ఈ మధ్య మళ్ళీ వాళ్ళిద్దరు వీడియోస్ తీయడం ఆపేసిల్లు కదా, సో చూడాలి అలా అక్కడికి అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ప్రేరణ మనకంట అంటున్నట్టు, నువ్వు స్పేస్ ఎట్లయినా తీసుకుంటావని అందరికీ తెలుసు, సో ఇప్పుడు కొంచెం కలవడానికి ట్రై చెయ్యి, అంటే స్పేస్ ఎప్పుడైనా తీసుకుంటావు కదా, సో కలువు మింగిల్ అయితేనే ఇప్పుడు షాక్ అవుతారు, సో నువ్వు కలవడానికి ట్రై చేయి అని చెప్పేసి ప్రేరణ మనకంటేతో అని అంటుంది. తర్వాత మన బేబక్ అంటుంది బ్రేక్ఫాస్ట్ తర్వాత అసలు 2 hours రెస్ట్ కావాలి, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, లంచ్ అయిపోతుంది, డిన్నర్ అయిపోతుంది, ఇట్లా కంటిన్యూస్గా అయితేనే ఉన్నది. అసలు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేమని చెప్పాలి ఖచ్చితంగా, దాని తర్వాత లంచ్ అని చెప్పాలండి. విష్ణుప్రియ కూడా అంటుంది అవును బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటే రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి. తర్వాత సోనియా గురించి ఒక టాపిక్ అంటుంది, ఆమె మంచిగా అనిపిస్తుంది కానీ యుద్ధ భూమిలోకి వెళ్ళేసరికి కొంచెం అంటే పాయింట్స్ని ఓవర్ అట్లా చేస్తుంది అని కొంచెం ఆమె గురించి ఒకటి అన్నది. తర్వాత నెక్స్ట్ శేఖర్ పాషా ఉన్న మన బేబక్క సంథింగ్ ఉంటాయి కామెడీ, అట్లా నాకైతే ఆయన కామెడీ టైం కొంచెం అంత ఏజ్ పర్సన్ కూడా అట్లా మాట్లాడు మెచ్యూర్డ్, ఫస్ట్ ఏదో అంత వాటి గురించి గొడవ వేసిన కానీ తర్వాత మంచిగానే బిహేవ్ అవుతాడు. మళ్ళీ ఆయన కామెడీ టైం చిన్న కుళ్ళు జోగులు అయితే నాకు మంచిగా అనిపిస్తుంది, బాగున్నది, సో చూడాలి. నెక్స్ట్ నబిల్ శేఖర్ భాషను అంటున్నట్టు నా వాయిస్ ఏమన్నా పెంచాలా, నేను వాయిస్ చేంజ్ చేయాలి కదా అని అంటే శేఖర్ భాష చెప్తుంటే అవసరం లేదు అట్లా ఎవరి కోసం చేంజ్ చేయాల్సిన అవసరం లేదంటే సోనియా అట్లా అంటుంది, అంటే అవసరం లేదు. ఫస్ట్లో అదే చెప్తారు ఇక శేఖర్ ఏమంటాడు అంటే ఫస్ట్లో బేబక్కని ఏమన్నారు, బేబక్క నువ్వు సైలెంట్గా ఉంటున్నావు ప్రతిదానికి మాట్లాడతలేవు అట్లా ఇట్లా అని చెప్పుడుతోటే ఆమె ఏం చేసింది, నెక్స్ట్ డే వాయిస్ రేజ్ అంటే ఆమె చేంజ్ చేసుకొని వాయిస్ రేజ్ చేసేసరికి ఏం చేసిళ్ళు నామినేషన్స్ అందరూ ఆమెకి వేసిళ్ళు, సో ఎవరు ఎట్లుండాలో అట్లనే ఉండాలి అని చెప్పేసి నా బిల్కి చెప్తుండు. నాకు ఎందుకో అప్పుడప్పుడు మన శేఖర్ భాష కొన్ని శివాజీ క్వాలిటీస్ ఉన్నాయేమో, అంటే అందరికీ మంచి సజెస్ట్ చేయడం మంచిగా చేస్తాడు అని అనిపిస్తుంది. ఆదిత్య అతనికి చెప్తాడు పబ్లిక్ నిన్ను కాపాడతారు, ఇక్కడ ఏం జరుగుతుంది అది అని కదా, పబ్లిక్ నేను ఖచ్చితంగా కాపాడుతారు అని నాకు అనిపిస్తుంది అని అనుకుంటే చెప్పి అట్లా వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ దానికి కూడా అయ్యో నాకు మళ్ళీ ఏడుపు వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఎడుతాడు, ఇక అన్నిటికీ ఎడుతాడు.
ప్రతిదానికి ఏడిస్తే ఎంత చిరాకు లేస్తుంది చెప్పండి. ఇక దానికి కూడా ఫీల్ అయిపోతాడు. ఇక నెక్స్ట్ అది అక్కడికి కట్టదు. తర్వాత మన ఇక వాళ్ళందరూ నిల్చుంటారు అక్కడ. సైన్యం లేని రాజులు వేస్ట్ లెక్క అని చెప్పేసి ఇక మన బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారు మీ అందరూ. సో అందుకని చెప్పేసి ఒక క్లేన్ ఏర్పరచుకోవాలి. సో మీ క్లేన్ కోసం ఉన్న వేరే ఇంటి సభ్యులను తీసుకోవాలి. అందులో మనం మెయిన్గా ఎవరెవరు నబీల్, శేఖర్, బేబక్క ముగ్గురు ఒక అంచు అడుగు దాకా వచ్చి వెళ్ళిపోయారు కదా. సో మీకు మాత్రం మీరే చూజ్ చేసుకునే చాయిస్ ఇస్తున్నా. ఒకవేళ మిమ్మల్ని మీరే చూజ్ చేసుకుని చాయిస్ ఇస్తున్నా అంటే ఫస్ట్ మన శేఖర్ అంటాడు. శేఖర్ ఏం చెప్తాడు, యష్మి శేఖర్ చూసినావు ఎంత శేఖర్ పర్సన్ నేను చెప్పిన స్మార్ట్ అని చెప్పేసి. అంటే నిన్న ఏంటిది మన నామినేషన్స్ టైంలో యష్మి చెప్తారు అన్నట్టు, మీరు కొంచెం లేజీగా ఉన్నారు, మీరు అప్పుడు పడుకుంటుంటారు, ఇప్పుడు లేస్తున్నారు, అది చేస్తారు అని అంటుంటే నా చిట్టా మొత్తం నీ దగ్గర ఉన్నదని అప్పుడే అంటాడు. సో ఇప్పుడు కూడా అదే పాయింట్ మీద మీకంటే మీ ఇద్దరికంటే ఎక్కువ ఆమెకు నా గురించి తెలుసు కాబట్టి సో నేను వేరే దాంట్లో ఉన్నాను అనుకో. ఒకవేళ డిబేట్ ఏదన్నా పాయింట్ వచ్చినప్పుడు ఆమె నా తప్పులు తీస్తుంది కాబట్టి సో అట్లా తీయకుండా ఉండడానికి నేను యష్మి టీంలోకి పోతాను అంటాను. అందరు అప్రిషియేట్ చేస్తారు, చెయ్యాలి కూడా. అసలు ఎట్లా థింక్ చేసేది ఎవరైనా ఏం చూస్తారు, టీం మంచిగా ఉందా, టీం వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఆయన మాత్రం శేఖర్ భాష నాకైతే మంచిగా అనిపిస్తాడు. మేబీ ఇంకొంచెం గేమ్ ఇంకొంచెం యాక్టివ్గా ఆల్మోస్ట్ యాక్టివ్గా ఉంటాడు. కానీ అప్పుడప్పుడు అందరూ చెప్తారు కట్టాడు మనకు అంత 24/7 అంటే ఎక్కువ చూపెట్టరు ఉన్న 1 అవర్లోనే కాబట్టి యాక్టివ్గా ఉంటాడు అని అంటారు కాబట్టి సో ఇంకొంచెం మనకు కూడా అనిపిస్తుంది యాక్టివ్గా ఉండి ఇంకొంచెం చేసిండు అనుకో ఖచ్చితంగా టాప్ 5 దాకా. నెక్స్ట్ నబీల్ ఏమంటారు, నువ్వు నా బడ్డీ లెక్కన ఉన్నావు సో నేను బడ్డీ టీంలోకి వెళ్తాను అని చెప్పేసి నబీల్ మన నైనిక టీంలోకి వెళ్తాడు. బేబక్కనేమో నిఖిల్ మంచి లీడర్షిప్ క్వాలిటీస్ నాకు నిఖిల్ దాంట్లో కనిపిస్తున్నాయి కాబట్టి సో నేను నిఖిల్నే చూస్ చేసుకుంటాను అని చెప్పేసి నిఖిల్ దాంట్లోకి వెళ్తుంది. ఇక అందరూ తర్వాత మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళను కన్విన్స్ చేసుకోవాలి మీ టీంలోకి వస్తామని చెప్పేసి అని అన్నతోటి అందరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా నా 100% పెడతాను, నేను ఇట్లా చేస్తాను అని అంటుంది. కానీ ఇక్కడ అందరిలో నాకు అంటే సోనియా ఒక పాయింట్ చెప్తుంది ఏంటిది, నేను గేమ్ అంటే అంత ప్రో కాదు, మైండ్ గేమ్ అంటే ఏదన్నా వేరే పాయింట్స్ మాట్లాడడం అయితే ఓకే కానీ గేమ్ అయితే అంత ప్రో కాదట కదా. ఈమె పాయింట్ మొత్తం నాకైతే ఈమె ప్రతిసారి చూస్తే అనిపిస్తుంది ఈమె ఏంటిదంటే ఓన్లీ గొడవలు ఓన్లీ అంటే మాట్లాడడానికి మాత్రమే వచ్చింది, గేమ్ ఆడడానికి మాత్రం రాలేదు. ప్రతిదానికి వాయిస్ రేజ్ చేస్తే అంటే ఒక స్ట్రాటజీ పెట్టుకునే వచ్చింది, ఫస్ట్ నుంచి అదే స్ట్రాటజీలు ఉంటుంది. అంటే వాయిస్ రేజ్ చేస్తే ఇక్కడ మంచిది సో అట్లనే ఉండాలి అని చెప్పేసి అట్లనే ఫీల్ అయ్యి అట్లనే వచ్చింది. నాకు తెలిసి మేబీ హర్యానాని తీసుకున్నట్టు ఉన్నది కానీ హర్యానా గేమ్ కూడా ఆడేది, ఆమె ఓన్లీ వాయిస్ రేజ్ చేయడమే ఉండకపోయేది. సో చూద్దాం ఎప్పటి వరకు అట్లా మాస్క్ పెట్టుకొని ఆడుతుంది, ఎప్పటి వరకు మనకు కూడా తెలిసిపోతాయి కదా. మరీ అంత ఎట్లా అనుకుంటారో ఏమో ఆడియన్స్కి ఏం తెలియదు కావచ్చు, మనం ఏం చేసినా అనుకుంటారు కావచ్చు. ఇవి మాత్రం ఇట్నే మాస్క్ పెట్టుకొని అన్నిటి ప్రతి చిన్నదానికి ల్యాగ్ చేసి గొడవ వేసింది అనుకో మాత్రం ఎవరికి నచ్చది. ఆమె ఇంక అందరి దగ్గరికి మన యష్మి దగ్గరికి తర్వాత ఉంటుంది ఆ పాయింట్. యష్మి దగ్గరికి వెళ్ళి కూడా నాకు ముందే చెప్తాంట నాకు అంటే గేమ్స్ మాత్రం ఎక్కువ ఫిజికల్ గేమ్స్ మాత్రం ఎక్కువ ఆడలేను అని చెప్పేసి. ఎందుకండి నీకు మంచిగానే ఉన్నది కదా, బాడీ మంచిగానే ఉంది కదా, అన్నీ మంచిగానే ఉంది కదా, ఫిజికల్ గేమ్ ఎందుకు ఆడలేవు, ఫస్ట్ ఎందుకు చెప్పుకుంటున్నావు, సరే ఫస్ట్ నుంచి ఇంత 100% పెట్టాలి అనుకుంటారు. ఈమె నిఖిల్ దగ్గర అదే మాట అన్నది, ఆయన దగ్గర అదే మాట అన్నది, నా గేమ్ మాత్రం 100% ఆడలేను అని చెప్పేసి, అంత ప్రో కాదు అని చెప్పేసి నిఖిల్తో అంటే ఓన్లీ మైండ్ గేమ్ ఆడడానికి వచ్చింది అన్నట్టు. సో ఫస్ట్ ప్రేయర్ అందరూ నిల్చుంటుంది. సో ఫస్ట్ ప్రేరణను పిలిస్తే యష్మి టీంలో యష్మి నిఖిల్ ఇద్దరు నిల్చుంటారు ఆమె కోసం అని చెప్పేసి చెప్తే అప్పుడు ఈమె చూజ్ చేసుకుంటుంది అన్నట్టు ఎవరిని, యష్మిని. యష్మి అండ్ ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి సో ఖచ్చితంగా యష్మి టీంలోకే వెళ్తుంది ప్రేరణ. అఫ్కోర్స్ నిఖిల్ కూడా ఫ్రెండ్ కానీ వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ సో అందుకే వెళ్ళిందని అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఆదిత్య ఓమేమో నైనిక నిల్చుంటుంది. నాకు కొంచెం ఒపీనియన్స్ సారీ మంచిగా అనిపిస్తాయి కాబట్టి నేను అందుకే తీసుకుంటున్నా అని చెప్పేసి ఆదిత్యని నైనిక తీసుకుంటాను.
నెక్స్ట్ సీతని కూడా నైనికని తీసుకుంటుంది. అంటే బ్యూటీ విత్ ద బ్రెయిన్ అని చెప్పేసి ఏదో అని వాళ్ళు అంతకుముందు కన్విన్స్ చేసుకున్నారు. సో అందుకే తీసుకున్నదేమో అనిపిస్తుంది. నెక్స్ట్ మణికంఠ అసలుతో ఎవ్వరు నిల్చోరు ఫస్ట్. తర్వాత నిఖిల్ నిల్చుంటాడు. నిఖిల్ నిల్చొని ఇతను అంటే చాయిస్ నేను ఇస్తున్నా, సో ప్రూవ్ చేసుకుంటా. అంటే అందరూ గేమ్ ఒకలాగా ఒకసారి ఎప్పుడు ఆడారు కదా, ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుందని మనకి ఏం తెలియదు కాబట్టి సో నేను ఇతను తీసుకుంటున్నా, ఈయన ఇంప్రూవ్మెంట్ కోసమే అని చెప్తాడు. సో అందరు క్లాప్స్ కొడతారు. కానీ నాకు ఎందుకో బకరా అని చెప్పి కొట్టిల్లో అని అనిపిస్తుంది. నిఖిల్ ఎందుకు తీసుకున్నాడు అనేది తర్వాత మాట్లాడదాం మనం, వేరే టాపిక్లా అప్పుడు వస్తుంది అంటే తర్వాత మాట్లాడుకుందాం. విష్ణుప్రియ వచ్చినప్పుడు అసలు ఎవ్వరు నిల్చోరు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నైనిక నిల్చుంటుంది. అఫ్కోర్స్ నాకు దగ్గర అందరూ అంటే బలం ఉన్నది, తెలుగుగా ఆలోచించి అందరూ ఉన్నారు. సో నాకు నేను ఎంటర్టైన్మెంట్, నాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి మన నైనిక తీసుకుంటుంది. నెక్స్ట్ అబ్బాయిని ఎవరు తీసుకుంటారు అని అంటే నిఖిల్ను యష్మి ఇద్దరు తీసుకుంటారు. నాకు కొంచెం ఆయనతో వైబ్ ఉంటుంది, ఇద్దరికి సేమ్ సెట్ అవుతుంది మా ఇద్దరికి అని చెప్పేసి నిఖిల్ అంటాడు. నెక్స్ట్ ఏమో యష్మి నాకు కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ కావాలి అని చెప్పేసి యష్మి అంటుంది. సో వీళ్ళిద్దరు పాయింట్లల్లో అతను అబ్బాయి ఏమని అంటాడంటే, ఇక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఆమె ఏమని చెప్పింది, ఫిజికల్ స్ట్రెంత్ కావాలని. సో నా నీడ్ ఆమె దగ్గర ఎక్కువ ఉన్నది కాబట్టి నేను ఆమెకి వెళ్తున్నాను అబ్బాయి అంటే. అబ్బాయి అయితే కొన్ని నాకు ఫస్ట్ నుంచి ఆయన కొంచెం గేమ్ ప్లే మంచిగా ఉంటుంది అబ్బాయిది. అట్లా చెప్పి యష్మి టీంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత పృథ్వీ నెక్స్ట్ పృథ్వీ వస్తే కూడా సేమ్ యష్మి అండ్ నిఖిల్ నిలిచి ఉంటారు. వాళ్ళిద్దరు ఇట్లల్లో ఏంటి నిఖిల్ ఏమని చెప్తాడంటే, నాకు టీం కొంచెం గెలుస్తుంది అనిపిస్తుంది, నువ్వు ఉంటే పక్కకు ఫిజికల్గా మంచిగా ఉంటుంది కదా అని చెప్తుంది. యష్మి కూడా సేమ్ పాయింట్ చెప్తుంది, అంటే నాకు ఫిజికల్గా స్ట్రెంత్ కావాలి ఇంకొంచెం మీ దగ్గర నుంచి అని అంటే. మళ్ళీ అంతకుముందే వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని ఉంటారు. సో ఇద్దరు అంటాడు, పృథ్వీ అంటాడు, నేను అంతకుముందే ఆమెకు చెప్పేసిన కాబట్టి సో నేను అటే వెళ్ళిపోతా అని అంటాడు. మళ్ళీ ఏంటి నా నామినేషన్లో కూడా సేవ్ చేసింది అని చెప్పేసి ఆ పాయింట్ చెప్తాడు. నెక్స్ట్ ఆసియాని లాస్ట్గా మిగులుతుంది. సో నిఖిల్ దగ్గరికి వెళ్తుంది. ఆ వెళ్ళే ముందు చెప్తుంది, లీడర్ ఆడపుల్లని నేను, సో ఎందుకు బ్లష్ అవ్వకుండా నాకు ఎందుకో నిఖిల్ మీద కొంచెం లైక్ ఉన్నట్టు అని అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా చూడండి ఫేస్ రియాక్షన్తో ఆమె కొంచెం బ్లష్ అవుతూ ఉంటుంది, నవ్వుకుంటా నిఖిల్ టీంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు సిగ్గుపడ్డదు ఎందుకు అట్లే కానివ్వండి. నెక్స్ట్ నిఖిల్ను విష్ణుప్రియది టాపిక్ మాట్లాడుకుంటుంది. విష్ణుప్రియ అడుగుద్ది అన్నట్టు, నేను అంటే నీకు మణికంఠ కంటే నేను అంటే గేమ్ బాగా అనిపిస్తుందా, మణికంఠ వీక్ అనిపిస్తుందా, నన్ను ఎందుకు చూజ్ చేసుకోలే అని చెప్పేసి అడుగుతుంది. అదే ఫస్ట్ ఎవరు వచ్చిండు, మణికంఠ వచ్చిండు, నువ్వు వచ్చినావా, మణికంఠనే వచ్చిండు కదా, అతన్ని ఇప్పుడు ఎవ్వరు చూజ్ చేసుకోలేదు. కనీసం నేనన్నా అంటే ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే ఎవరు చూజ్ చేసుకోకపోతే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు అని చెప్పేసి నేను చూజ్ చేసుకున్నా. కానీ నువ్వు కాదు అని కాదు, నేను ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటాడు, నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి అని చెప్పేసి ఏడుస్తాడు. ఇక అబ్బాయి అరే విన్న ఫ్రెండే కాదు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక విష్ణుప్రియ అంటది, ఇక నేను మీ ఇద్దరికి తప్ప ఎవరికైనా చేయిలు నొక్కినా అంటే పక్కకే పృథ్వీ కూడా ఉంటాడు, పృథ్వీ అండ్ నిఖిల్ ఉంటారు, మీ ఇద్దరికి తప్ప ఎవరికైనా నొక్కినా నేను చేయిలు నొక్కినా అట్లా అని. నాకు కూడా ఫస్ట్ నుంచి ఎందుకో విష్ణుప్రియ వీళ్ళిద్దరి మీద సాఫ్ట్ కార్నర్ చూపెడుతుంది అని అనిపిస్తుంది. అంతకుముందు కూడా మొన్న కాఫీ కలుపుకుంటా నువ్వంటే ఇష్టం కాబట్టి కదా కాఫీ కల్పిస్తున్నా అనేదో అంటది పృథ్వీతోటి, ఇప్పుడు నిఖిల్తో. మళ్ళీ వీళ్ళిద్దరితోనే కొంచెం ఎక్కువ ఉన్నట్టు అని అనిపిస్తుంది. సో ఏమన్నా ఫ్లర్టేషన్షిప్స్ అదే మన దాంట్లో ఉంటాయి కదా, ఇక ఏదో షిప్స్ నడిపిద్దామని అనుకొని అట్లా వేస్తుందేమో. సో చూద్దాం వీళ్ళ ముగ్గురు అవుతుంది. సో నెక్స్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేయలేదు అసలు, మనకి మంచిగా చూపెడతారు అన్నట్టు. బేబక్కని అక్కడ పెట్టేసి మర్చిపోయి ఇటు వస్తుంది, దాన్ని చూపెడతారు. మళ్ళీ కోసేపు అయిన తర్వాత బంద్ చేస్తుంది. వాళ్ళు అడిగినప్పుడేమో డైవర్ట్ చేస్తుంది, నేను కాదు అన్నట్టు. తర్వాతనేమో కెమెరాకి చూపెట్టి సారీ బిగ్ బాస్ నాది తప్పు కాబట్టి తగిగే పనిష్మెంట్గా నాకు గుర్తుండాలి కాబట్టి నేనే ఇవన్నీ గిన్నెలుగా అడిగేస్తా అని అంటది. నెక్స్ట్ ఏంటి ప్రేరణ టవల్లొల్లి, అదేంటి ఎవరైనా కావాలని చేయరు కదా అబ్బా, నాకైతే సోది అనిపించింది. ఆదిత్య ఓం గారు టవల్ తీసుకుంటే వాటి ఎట్లది అంటే కనీసం చూసుకోవని ఏం రాసుకోవని తప్పే అన్నట్టుగా టవలే
ఇంకో టవల్ ఇట్లనే అడుగుతిస్తాడు కావచ్చు, ఏదో ఒకటి రాకపోతే ఫీల్ కావాలి, ముందే ఫీల్ అయ్యి ఆయనతో అన్నిసార్లు సారీ చెప్పుకున్నా కదా సోది అనిపించింది. అబ్బా టవల్ కోసం కూడా గంత లొల్లి చేస్తారా అని చెప్పి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. తర్వాత బిగ్ బాస్ టవల్ పంపించిండు. ఇట్స్ కామన్, ఎవరైనా పంపిస్తారు. ఏందో ఏం దానికి తెగ ఫీల్ అయిపోయింది ప్రేరణ. నాకైతే అక్కడ కొంచెం నచ్చలేదు. నెక్స్ట్ బాత్రూమ్ గొడవ ఏంటిది, నిఖిల్ వచ్చేసి అక్కడ అన్ని హెయిర్ అవి అట్లనే పెడతారు, బ్యాండ్స్ అట్లనే పెడతారు అని చెప్పేసి యష్మికి చెప్తా, అంటే యష్మి బాత్రూమ్ లీడర్ అదే ఈ మాట చూసుకుంటుంది కదా. సో అట్లా చెప్పేడుతోనే ఆమె వచ్చి చెప్తుంది అవన్నీ అక్కడ పెడుతున్నారంట, తీయండి ఎవరి వాళ్ళు అని చెప్పేసి సోనియాకి చూసుకుంటే ఫస్ట్ చెప్తుంది. తర్వాతనేమో అంటే పర్టికులర్ ఒకరికి చెప్తాను, నేను జనరల్గా అందరికీ చెప్తున్నానంటే ఈమె వచ్చి అంటుంది జనరల్గా అయితే అందరిని కూర్చోబెట్టి చెప్పాలి, గర్ల్స్ అందరిని కూర్చోబెట్టి చెప్పాలి అంటే నేను అందరికీ ఇదే మాట ఒక్కొక్కరికి వెళ్ళి కూడా ఇదే మాట చెప్తున్నా, అందరు ఎవరి వర్క్ మీద వాళ్ళు ఉన్నారు కదా. సో అని అంటే ఎవరి వర్క్ మీద వాళ్ళు ఉన్నా సరే అందరినీ కలిసి కూర్చోబెట్టాలి కదా అని చెప్పి అంటే ఇప్పుడు ఆమెకు తెలుసు అన్నట్టు ఆమెనే ఇండైరెక్ట్గా అంటుంది అని చెప్పేసి పెద్దలు. ఇంకా తర్వాత మళ్ళీ మణికంఠ కూడా మధ్యలో ఇంటర్ఫైర్ అయ్యి ఏంటి చెప్పగానే చెప్పొద్దు, కొంచెం టైం తీసుకొని చెప్పచ్చు కదా, ఫస్ట్ ఒకసారి చూడాలి, సెకండ్ టైం చూడాలి, థర్డ్ టైం అనాలి, మీరు డైరెక్ట్ ఒకసారి ఏగానే తిడుతున్నారు అని చెప్పేసి. అసలు వీళ్ళిద్దరూ ఆ టాపిక్ గురించి ఒకసారి చెప్పాలి, రెండుసార్లు చూడాలి అని చెప్పేసి మన ఏంటిది అప్పుడు అదే గేమ్స్ ఆడినప్పుడు మరి అప్పుడు వీళ్ళిద్దరికి పేషెన్స్ లేదు, ఎందుకు గేమ్ ఫుడ్ గురించి ఆడుకుంటా అంటే ఇంకా సోనియా అసలు మనకంటే కూడా విడిచిపెట్టి సోనియా అంటుంది మీరు ఒకసారి చూసి కదా ప్రధానికి గొడవ ఎందుకు, ఒకసారి చూసి కదా తర్వాత మాట్లాడాలి అని అంటుంది, ఇంకోసారి రిపీట్ అయితే మాట్లాడాలని చెప్పి. శివనేమో ముందే మాట్లాడచ్చు, ఒకసారి రిపీట్ అయినాక చెప్పాలన్నమాట. సోనియా చెప్తుంది గొడవ పడకని చెప్పేసి, అదే జోక్ ఏదో ఉంటుంది కదా సామెత, ఎందుకులే కానీ అట్లుంది. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారు, బాల్ పట్టు గోల్ కొట్టు అని. గేమ్ నైనిక వర్సెస్ మన యష్మి అన్నట్టు. వీళ్ళిద్దరు దాంట్లో ఎవరైనా గెలుస్తారో వాళ్ళు నిఖిల్ దాంట్లోకి వెళ్ళి ఒక మెంబర్ని తీసుకోవాలి, ఎందుకంటే ఆయన తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. వాళ్ళ దాంట్లో తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్ళి తీసుకోవాలి. తర్వాత ఫస్ట్ నైనిక వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎవరు మన యష్మి దాంట్లోకి వెళ్ళి అబ్బాయి అంటే గోల్ ఆపడానికి వస్తాడు, మిగతా వాళ్ళు ఒక్కొక్కరు గోల్ కొట్టాలి. అబ్బాయి మంచిగా డిఫెండ్ చేస్తాడు, అసలు ఒక్క గోల్ కూడా పడనీయడు. నెక్స్ట్ ఇటు నుంచి మన ఆదిత్య ఓమాస్తాడు, వాడు ఆయన కూడా పట్టుకుంటాడు మ్యాక్స్. అబ్బాయి కొట్టేస్తాడు, అబ్బాయి కొట్టినప్పుడు పట్టుకోడు. అబ్బాయి నాకైతే మంచిగా ఆడిందని అనిపించింది ఈ గేమ్ మాత్రం, ఒక పాయింట్ తెచ్చిండు. సో నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఆడాలి కదా, ఆడినప్పుడు ఏం చేస్తారు అని అంటే సేమ్ వాళ్ళు ఒక గోల్ వేయరు మళ్ళీ. సో ఆల్మోస్ట్ ఇక 0 అయిపోయినట్టు కదా. నెక్స్ట్ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా అంతే, ఛాన్స్ అయిపోయినా అంతే, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది కాబట్టి. సో యష్మి టీం వాళ్ళు గెలిచిళ్ళు. ఇక అక్కడ కూర్చొని వాళ్ళు అంటారు అన్నట్టు అబ్బాయి మస్తాడు అంటే ఇక ఆదిత్య చెప్తున్నట్టు నేను నాకు అసలు లెఫ్ట్ హ్యాండర్ అని తెలియదు, నేను రైట్ హ్యాండర్ ఏమో అనుకుని కావాలని డైవర్ట్ చేస్తున్నాడని లెఫ్ట్ హ్యాండ్తో కొడుతున్నాడని నేను అడ్డు పట్టుకున్నా అని చెప్పేసి అని అంటాడు. ఇవి ఇప్పటికీ ఎపిసోడ్ యొక్క విశేషాలు. మీకు సోనియా గురించి, మణికంఠ గురించి, ఇంకా శేఖర్ పాషా గురించి ఏమనిపిస్తుందో కొంచెం కమెంట్ చేయండి. అండ్ ఓటు కూడా ఎవరికి వేసారో చెప్పండి. ఓకే బాయ్, మరి గుడ్ నైట్. అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.